And that servant is panicking. మరి ఆ దాసుడు నిరుత్సాహపడుతూ But the man for whom the entire army came, he is not panicking. ఏ సైన్యం అయితే ఎవరిని వెతుక్కుంటూ వచ్చిందో ఆ వ్యక్తి మాత్రం భయపడట్లేదు. Elisha did not say, Lord, show me something. ప్రభువా నాకు ఏదైనా చూపించుము అని అడగలేదు. Said, why you don't want your eyes to be open, Elisha? Why you want your assistant eyes to be open? ఎలీషా నీ కళ్ళు తెరవడం ఎందుకు నీకు అవసరం లేదు, నీ దాసుని కళ్ళు ఎందుకు తెరవాలంటున్నావు? The assistant needs revelation. ఎందుకనగా ఆ దాసునికి ప్రత్యక్షత కావాలి. Me, I have moved from a revelation to a place of consciousness. ఎందుకనగా నేను ప్రత్యక్షత స్థలంలో నుండి మనసాక్షి కాలంలోనికి వెళ్ళి ఉన్నాను. Before even I see, నేను చూడకమునుపే I know there are angel armies that are protecting me. మరి నేను చూడకమునుపే ఆ దూత సైన్య సమూహము నన్ను కాపాడుతూ ఉన్నదని నేను ఎరుగుదును. ఆ రోజు ఎలీషాకి అవసరం లేదు రథాలు చూడడం, ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన నా పక్షాన యుద్ధము చేసే దేవుడు ఉన్నాడని నేను తెలుసుకొని ఉన్నాను. ఆమేన్. ప్రతిసారి చారియట్స్ నాకు కనబడాల్సిన అవసరము లేదు. That is the attitude of a person who has the consciousness. ఆ యొక్క స్పృహలో ఉన్న వారికి, మనస్సాక్షి ఉన్న వారికి ప్రతిసారి అగ్నిరథాలు కనబడాల్సిన అవసరం లేదనే వైఖరిలో వారు ఉంటారు. So whenever you need healing, కాబట్టి మీకు స్వస్థత ఎప్పుడు కావాలి? you got the revelation. నీకు ఇక్కడ ప్రత్యక్షత Now you have వచ్చింది. to walk in that consciousness. ఇప్పుడు నువ్వు అట్టి స్పృహ అవగాహనలో వెళ్ళాలి. Hallelujah. They give you a report. నీకు ఒక సమాచారం Now you are ఇచ్చినప్పుడు not panicking మరి ఇప్పుడు నువ్వు కృంగిపోవట్లేదు. because you have the consciousness. ఎందుకనగా అట్టి గ్రహింపు నువ్వు I కలిగి have ఉన్నావు. put on Christ. నేను క్రీస్తుని ధరించుకొని If ఉన్నాను. this disease cannot kill Jesus Christ, ఈ రోగము యేసుని it చంపలేదు. cannot kill me. ఆయన చంపలేనప్పుడు నన్ను కూడా That is చంపలేదు. the consciousness you carry. అలాంటి అవగాహనలో నువ్వు వెళ్ళాలి. You have to be very disciplined నువ్వు ఎంతో క్రమముగా and ఉండాలి. you have to be very intentional నువ్వు ఎంతో on ఉద్దేశపూర్వకంగా ఉండాలి. building this consciousness. ఈ యొక్క స్పృహ గ్రహింపు నువ్వు Once you ఎదగాలి. get the revelation, ఈ ప్రత్యక్షత నువ్వు you have కలిగినప్పుడు to, this is your effort to build the consciousness. ఈ యొక్క అవగాహనలో నువ్వు ఎదగాలంటే ఇది నీ ప్రయాసమై The ఉండాలి. assistant did not have the consciousness that he is protected by God wherever he goes. ఆ దాసుడు ఎక్కడికి వెళ్ళినా దేవుని చేత కాపాడబడుతున్నాడు అనే గ్రహింపు ఆ వ్యక్తికి లేదు. That's the reason he was panicking.